ఆదివారం బగారన్నం, మటన్ కూర. బాబా ఏమన్నా కాంబినేషన్ కదా. మటన్ రేట్ ఎక్కువనో లేకపోతే నేను మంచి వండనానో పెళ్లికి ముందు మా అమ్మ మటన్ వండనిచ్చేది కాదు, పెళ్లి తర్వాత సోము వండనిస్తలేడు. పైసలు పోతే పోయినాయి, ఖరాబ్ అయితే అయ్యింది కానీ ఒక్కసారి అయితే వండి చూద్దామని చెప్పి ఈసారి ట్రై చేసిన. ఫస్ట్ అయితే టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కోసుకొని పెట్టుకున్నా. తర్వాత బగారన్నానికి కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసి కావాల్సిన మసాలా రెండు వేసినల్లా అవన్నీ మంచిగా వేగినాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసిన. అట్లనే పుదీనా, కొత్తిమీర కూడా వేసిన. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఒక కప్పు రైస్ కి 1.5 కప్పులు నీళ్లు పోసి మసిలినాక మళ్ళీ బియ్యం పోసిన. నీళ్లు మసులుతుంటేనే ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఉప్పు కూడా వేసిన. గిన్నెని తీసుకుపోయి కరెంట్ కుక్కర్ లో పెట్టి మటన్ కూర కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. మటన్ కూర వండేటప్పుడు పెద్ద బ్రహ్మ విద్యం కాదనిపించింది. కోసుకున్నవన్నీ నూనెలో స్నానం చేసినాక మీదికెళ్ళి మటన్ ముక్కలు వేసిన. మటన్ లో ఉన్న నీళ్ళని పోయి నూనె పైకి తేలినాక టమాటా ముక్కలు వేసిన. ఈ రెండిట్ల నుండి మొత్తం నీళ్లు పోయినాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, మసాలా వేసిన. అంతే, అన్ని కలిపినాక ఒక 2 నిమిషాలు ఉంచి మంచిగా మసాలా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టిన. ఒక 5-6 విజిల్ పెట్టేసరికి మంచిగా ఉడికింది ముక్క. నిజం చెప్తానా, లైఫ్ లో ఫస్ట్ టైం గాని వండడం మస్తు వండిన. తిన్నందుకైతే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇది ఇయాల్టి బగారా బువ్వ మటన్ కూర ముచ్చట.